మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవంలో చేసిన ప్రసంగం మీద ఒంగోలు వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. బాలినేని చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు సూటిగా సమాధానమిచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కినట్లయింది. నిజాలు చెబుతున్నానని పదే పదే చెప్పుకోవటం, ప్రమాణాలు చేస్తానడంలోనే బాలినేని నిజాయితీ ఎంతో ఒంగోలు ప్రజలకి తెలుసంటూ వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చండూరి రవిబాబు సహా స్థానికులు నాయకులు ఘాటుగా సమాధానమిచ్చారు. పిఠాపురం జనసేన సభలో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకున్నారు. అయితే బాలినేని బావమరిది వైవి సుబ్బారెడ్డి తన తోడలుడైన రాజశేఖర రెడ్డిని బ్రతిమాలి ఒప్పించటం వల్లనే అది సాధ్యమైంది తప్ప అది బాలినేని గొప్పతనం కాదంటూ ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి తిప్పికొట్టారు. రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారిని టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులు మా బట్టి కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెలు ఇచ్చాం, బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు కదా, నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు ఉండి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మాగొట్టు కుటుంబాన్ని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావడం జరిగింది. జగన్ కోసం తాను మంత్రి పదవి త్యాగం చేశారని, రెండో విడత తనను మంత్రి పదవిలో కొనసాగించకుండా జగన్ అవమానించినట్టు బాలినేని ఆరోపించారు. అయితే బాలినేని తప్పనిసరి పరిస్థితిలో మంత్రి పదవి రాకనే రాజీనామా చేశారు తప్ప అది త్యాగం కానే కాదన్నారు చుండూరు రవి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. త్యాగం చేశానని ఆయన క్లెయిమ్ చేస్తా ఉన్నాడు పార్టీలో. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు జగన్ గారి కోసం అని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారని జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేదు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, 2 పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీరు మంత్రిగా కొనసాగారు. తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త కేబినెట్ ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నేను క్యాబినెట్లో తీసుకోవాలి. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం. తాను అవినీతి పరుని కాదని, ఆస్తులు అమ్ముకున్నానని బాలినేని చెప్పుకోవటాన్ని కూడా వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. బాలినేని విలాసాలకు ఆయన ఆస్తులకు పొంతన ఉందా అని ప్రశ్నించారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నాన్నిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు? నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు. అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా, మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు. ఎందుకు అసలు ఈ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. కొడుకు మీద ఒట్టేసుకోవటం, మనవడి మీద ఒట్టేసుకోవటం, ఆఖరికి 4 ఒట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం. మీ నాన్నగారి ఆస్తులు
కొంజేడులో 1 ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలే. 1 ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొంజేడు గ్రామస్తులు చెప్పట్లా. మరి మీ నాన్నగారి ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారి ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి? 5 సార్లు ఎలక్షన్ చేసావు. నీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారి ఆస్తితోటి? గోవాలో, శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారి ఆస్తి ఒకరోజు సరిపోద్దా? మీరే చెప్పారు కదా, నాకు క్యాష్లోకి వెళ్తానని, ప్యాకాట్ ఆడతానని, ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటారు వాసు గారు. ఈ రోజు ఒంగోలు వైసీపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో చుండూరి రవిబాబు, మాదాసు వెంకటయ్య, కటారి శంకర్, లక్కపోతుల అంజిరెడ్డి, రవణమ్మ తదితరులు పాల్గొని బాలినేని వ్యాఖ్యలను ఖండించారు.